కరోనా దినాలలో శానిటైజర్ అంటే తెలియని వారు కూడా శానిటైజర్ గురించి తెలుసుకోవాల్సి వచ్చింది కదా. అంతకు మునుపెన్నడూ మాస్క్ వాడని వారు కూడా మాస్క్ ను గురించి తెలుసుకొని వాడవలసి వచ్చింది. ఎందుకు? దాని బారిన పడతారేమో కనుక మీరు శానిటైజర్ యూజ్ చేయండి, మాస్క్ యూజ్ చేయండి అని ప్రకటిస్తే దానిని తూచా తప్పకుండా పాటించడానికి ఇష్టపడ్డా. అది బాగా అధికమైపోబోతుంది. ఇంకా రాబోయే రోజుల్లో బాగా ప్రబలబోతుంది. వ్యాక్సిన్ తీసుకుంటే చాలా మేలు అంటే ఆ వ్యాక్సిన్ ఎలా పొందాలా, ఎక్కడ పొందాలా, ఎలాగా ఆ వ్యాక్సిన్ వేయించుకోవాలా అని ఎన్ని ప్రయాసలు పడ్డావు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే విమాన ప్రయాణం, ఆ వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ చూపిస్తేనే ప్రయాణానికి అలౌ చేస్తారు అని అంటే దానిని ఎంత జాగ్రత్తగా పాటించడానికి ఇష్టపడ్డావు. ప్రియుడా, రాబోయే ఉగ్రతను తాళజాలగలిగిన వాడు ఉండడు. ఉగ్రత తప్పించబడాలి అంటే అది కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారి ఒక్కరి ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ఆయన ద్వారా రక్షణ పొందు.